ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. దేవుడు చెప్తున్నాడు, సీయోను లెమ్ము లెమ్ము అంటున్నాడు. సీయోనుగా చేసుకున్నాడు, నేను యెరూషలేముగా చేసుకున్నాడు. సీయోన్ అంటే ఏమిటి? దేవుని సంఘము. యెరూషలేం అంటే ఏంటి? దేవుని సంఘము. సంఘంలో ఒక అంగమై ఉన్నావు. నేను ఒక అంగము, నువ్వు ఒక అంగము. అంగము అంటే ఏంటి? అవయవాలుగా చేసుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక అంగముగా చేసుకున్నాడు. మనందరం కలిసి ఏక శరీరమై ఉన్నాము. ప్రపంచ నలుదిశల ఎక్కడ వారమో ఎచ్చటి వారమో అయినప్పటికీ ఆత్మీయంగా దేవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మనందరం ఒక్కరమే. సహోదరులము. పురుష స్త్రీ అన్న భేదం లేదు. మనందరము ఒకే ఒక్క శరీరము. మనకు శిరస్సు ఆయన. మన శిరస్సు ఎవరు? తండ్రి యెహోవా. చూడండి ఏమని చెప్తున్నాడో దేవుడు. సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఏ బలం అది? దేవుడిచ్చే బలాన్ని మనం ధరించుకోవాలి. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మనము బాధపడటం కాదు. లెమ్ము లెమ్ము అంటున్నాడు. లెమ్ము అంటే ఏంటి? ఆయన లేపుతున్నాడు. నువ్వు కూడా లెగాలి. అమ్మో నేను లెగలేను అనడం కాదు. అమ్మో నా సమస్యలు అనటం కాదు. ఆయన లేపుతున్నాడు. మనము బలాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు వరకు బలహీనమైన పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు. మన స్థితిగతులు మారుస్తున్నాడు. బలం ధరించుకోను అని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. దేవుడిచ్చిన రక్షణ మన కోసం వచ్చాడు. ఆయన మనల్ని రక్షించాడు. ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు. ఆయన ఒక విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనకు సుందర వస్త్రాలను ధరింపజేశాడు. అయితే ఆ సుందర వస్త్రాలను మనం ఎక్కడ విడిచిపెట్టాము, ఎక్కడ జారి విడుచుకున్నాము? దేవుడు చెప్తున్నాడు, సుందర వస్త్రములను ధరించుకోను అంటున్నాడు దేవుడు. నేను ఎంతగానో ప్రేమించాడు. నువ్వు విడిచిపెట్టిన వస్త్రాలను మరలా దేవుడు నీకు మనందరికి మరలా అనుగ్రహిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ధరించుకొనుము అంటున్నాడు. మరి మనం ధరించుకునే వారంగా ఉండాలి. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ఎవరు సున్నతి పొందని వాడు, అపవిత్రుడు? ఎవరు వచ్చారు సహోదరి మా ఇంటికి? నువ్వేం మాట్లాడుతున్నావు అని అనుకోవద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను ఎప్పుడు మన ఇంట్లోకి రాడు అంట. అపవిత్రుడు ఒకడైనను. అపవిత్రులు ఎవరో మనకు తెలీదు. అయినప్పటికీ దేవుడు వారిని లోపలికి రానివ్వకుండా చేస్తాడంట. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను వారు మన ఇంటికి రారు. ఎవరు వారు? సాతాను, అపవాది. మన ఇంట్లోకి చొరబడడు. ఇక రాయడానికి వీలు లేకుండా ఆయన హస్తాన్ని చాపుతాడు. ఎవరు మంచివారో చెడ్డవారో మనకైతే తెలియదు, కానీ అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మన లోపలికి రానిచ్చే దేవుడుగా లేడు. దేవుడు రానివ్వడు. రానిచ్చే దేవుడు ఏమాత్రం కాదు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా. ధూళి అంటే ఏంటి? మన మాటల ద్వారా, మన యొక్క సంభాషణల ద్వారా ఏదైనా కావచ్చు. ధూళి లాంటి ఒక అనుభవం మనలో ఉంటే ధూళి దులుపుకొనుము యెరూషలేమా అని దేవుడు చెప్తున్నాడు. లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరు కదా, రోకలియ్యకయే మీరు విమోచింపబడుతురు. ఇది చూడండి. లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సీయోను కుమారి. చెరపట్టడం అంటే ఏంటి? మనల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం కాదు. మన సమస్యలు, మన స్థితిగతులు, చెరపట్టబడిన పరిస్థితులు, చెరపట్టబడిన అనుభవాలు, దిక్కుతోచని పరిస్థితులు. సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము అంటున్నాడు దేవుడు. ఇప్పుడు వరకు బంధింపబడిన పరిస్థితి, నన్నెత్తి నుంచి అరికాలు వరకు దాని యొక్క బంధకాల్లో ఉన్న పరిస్థితి, అది అనారోగ్యమే కావచ్చు, అప్పులే కావచ్చు, ఉద్యోగం లేని పరిస్థితులే కావచ్చు, ఏదైనా సరే కట్లు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మెడకట్లు విప్పి వేసుకొనుము.
దేవుడు లెమ్ము లెమ్ము అన్నాడు, అన్నిటినీ ఆయన తీసివేస్తున్నాడు. మెడకట్లు విప్పు వేసుకొనుము అంటున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి కదా. దేనికి పడ్డాము మనం? ఒకప్పుడు మనం దాసత్వంలో ఉండవలసిన వారము, మనం రక్షణ లేని వారము. మనం ఎవరము? మన పితరులు మనందరము దేవుని తెలియని వారము. మనము అమ్మబడిన వారము. దేనికి? సాతాను యొక్క చేతిలో కట్లతో బంధింపబడిన వారము. దేవుడు ఏం చేశాడు? మీరు ఏమంటున్నాడు? ఊరకే అమ్మబడితిరి. ఎలాగ అమ్మబడ్డాము? సాతాను వశంలోకి వెళ్ళిపోయిన వారం మనం. దేవుని నమ్ముకొని రక్షణ పొంది కూడా మనము సాతాను పెట్టే పరిస్థితులకు, సాతాను ఒక ప్రభావానికి మనం లోనయ్యి, వారు రెండంటే మనం నాలుగనే రకంగా ఊరకే దేవుని విడిచిపెట్టి అమ్మబడిపోయిన వారము. సాతాను అప్పుడు అంటది, ఆహా నేను 2 మాటలు అనిపిస్తే 4 మాటలు అంది, ఇంకా నా వశంలోకి వచ్చేసింది, దేవుడి దగ్గర నుంచి పూర్తిగా నాకు అమ్ముడుపోయింది అని ఆ రీతిగా అది సాతానైన అపవాది పండగ చేసుకుంటూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం మాటల ద్వారా పొరపాటు చేసిన వారము. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి గుండా అపవాదికి అమ్ముడుపోయిన పరిస్థితి. దేవుడేమంటున్నాడు? రోకలు ఇయ్యకయే మీరు విమోచింపబడెదరు. మనం ఏం రోకలు ఇచ్చామా మన రక్షణ కోసం? మన యొక్క స్థితిగతులు మారడం కోసం దేవునికి ఏదైనా ఇచ్చామా? మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామా? దేవుడు మన దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నాడా? ఏమీ తీసుకోలేదు. అసలు ఆయనకి మనం ఏమీ ఇవ్వలేము. రోకలు ఇయ్యకయే మీరు విమోచింపబడెదరు. మనం మరి రోకలు ఏమి ఇవ్వలేము ఆయనకి. మన ప్రార్థన అంతా, మన శక్తి అంతా ఏమైనా ఇవ్వగలం ఆయన్ని సంతోషపెట్టడానికి? ఏమీ చేయలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, రోకలియకే ఆయన మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు. మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? మనం ఏం చేయాలి మరి? ఎంతగా ప్రేమించిన దేవునికి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయన కృప నిత్యం మనతో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇదే ఆయన కోరుకున్నది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమగల తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. లెమ్ము బలం ధరించుకోనమంటున్నావు తండ్రి. బలహీనమైన సమస్యలు, బలహీనపరిచే ఇబ్బందులు తండ్రి నాయన, ప్రతి వాటి నుంచి విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి కట్లు విప్పుకొనమంటున్నావు తండ్రి నాయన. బంధింపబడిన ప్రతి పరిస్థితిని తొలగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. లెమ్ము తండ్రి, బలం అనుగ్రహించిన దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీకేమిచ్చి రుణం తీర్చుకోలేమయ్యా. రోకలు ఇయ్యకయే విమోచింపబడుదురు అంటున్నావయ్యా. తండ్రి నాయన, నువ్వు విమోచిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా స్థితిగతులు, మా సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. కృపగల దేవా, ఎంతగా ప్రేమించిన దేవా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ లేని వారం ప్రభువా నాయన. నిత్యము ప్రభువా నాయన, నీ స్తుతి మా నోట ఉండులాగున కృప చూపించండి. అటువంటి అనుభవాన్ని, అటువంటి భాగ్యంను వాక్యం మా అందరికి అనుగ్రహించండి అయ్యా. కృపగల దేవుని సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అనే క్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ